అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి రేపటి రోజున అనగా డిసెంబర్ 29 అనగా సోమవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎదురవబోయే సంఘటనలు ఎటువంటి శుభవార్తలను వినబోతున్నారు, మొత్తం అయితే పూర్తిగా ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం అయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. శ్రీ భద్రకాళి జ్యోతిషాలయం గురూజీ పివై శ్రీనివాస్ గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9726876579. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు 21 రోజుల్లో పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి అయితే మీరు సంప్రదించి చూడండి. వెళితే కనుక ఈ యొక్క రాశి వారికి కొంత ప్రతికూలంగా గ్రహస్థితులు ఉన్నందున ప్రతి అడుగులో చాలా జాగ్రత్త ఎంతైనా అవసరం. ముఖ్యంగా ఉద్యోగస్తుల నుండి రేపటి రోజున కార్యాలయంలో చాలా గడ్డు కాలం నడుస్తుందని చెప్పుకోవచ్చు. చిన్నపాటి పొరపాట్లు జరిగినా కూడా అధికారులు వారిని భూతత్వంలో చూసి మిమ్మల్ని విమర్శించే అవకాశం ఎంతైనా ఉంది. సహోద్యోగుల నుండి ఆశించిన ఆ సహకారం లభించదు. మీపై లేనిపోని చాడీలు చెప్పి వారు చురుగ్గా ఉంటారు. పని ఒత్తిడి, మానసిక ప్రశాంతత కోల్పోతారు. ఇటువంటి సమయంలో ఆవేశపడకుండా చాలా మౌనంగా ఉండడం ఎంతైనా మంచిది. మీ పని మీరు చేసుకుంటూ పూర్తి చేసుకోవడం ఎంతైనా ఉత్తమం. అధికారులతో వాదోపవాదాలు దిగితే ఉద్యోగానికి ముప్పు వాటిల్లో ప్రమాదం ఉంది కనుక అటువంటి ప్రమాద ప్రయత్నాలు చేయకండి. ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోకపోవడం ఎంతైనా మంచిది. వ్యాపారస్తులకు రేపటి రోజున హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. ఉదయం నుండి సాయంత్రం వరకు వ్యాపారంలో అనేక ఆటంకులు, అడ్డంకులు ఎదురవుతాయి. రావాల్సిన సరుకు ఆలస్యం కావడం లేదా కస్టమర్లతో గొడవ జరగడం, ఇటువంటివన్నీ కూడా మీకు అసహనానికి లోలవుతారు. సూర్యాస్తమయం తర్వాత పరిస్థితులు ఆకస్మికంగా మారబోతున్నాయి. సాయంత్రం వేళకు వ్యాపారంలో సమస్యలన్నీ తొలగిపోయి ఊహించని విధంగా లాభాల అవకాశం వచ్చే అవకాశం ఉంది. అలాగే భాగస్వామ్య వ్యాపారంలో ఉన్న వాళ్ళ లెక్కల విషయంలో స్పష్టత కలిగి ఉండాలి. రేపటి రోజున వచ్చిన ఆదాయాన్ని చాలా జాగ్రత్తగా ఖర్చు చేయాలి. చేతిలో డబ్బు ఉంది కదా అని అనవసరమైన విలాసాలకు లేదా ప్రలోభాలకు మీరు ఖర్చు చేస్తే కనుక రాబోయే రోజుల్లో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. పొదుపు పట్ల శ్రద్ధ వహించడం మీకు ఎంతైనా అవసరం. కుటుంబ జీవితంలో నేడు ఉద్రిక్త పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది కనుక కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మీ యొక్క మాట తీరు కఠినంగా ఉండే అవకాశం ఉంది కనుక దీనివల్ల మనస్పర్ధలు రావచ్చు. ముఖ్యంగా అత్తమామలతో గొడవ జరిగే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. పాత విషయాలను మళ్ళీ చర్చకు తీసుకుని రావడం వల్ల సంబంధాలు మరింత క్షీణించబోతున్నాయి. మీ జీవిత భాగస్వామికి మీకు మధ్య అవగాహన లోపించవచ్చు. ఇటువంటి సమయంలో మీరు నిగ్రహం కోల్పోకుండా వ్యవహరించడం గొడవలను నివారించవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు నేడు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం. ప్రేమ కోసం అధిక సమయం వృధా చేయడం వల్ల మీ కెరియర్ లేదా వ్యక్తిగత పనులు దెబ్బతింటాయి. ప్రేమలో సమయపాలన లేకపోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు కనుక జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఎంతైనా ఉంది. విద్యార్థులకు గ్రహాల అనుకూలత తక్కువ ఉన్నప్పటికీ కూడా గట్టిగా ప్రయత్నిస్తే విజయం ఖచ్చితంగా మీదే అవుతుంది. ఏకాగ్రత లోపించడం వల్ల చదువులు వెనుకబడే విషయం ఎంతైనా ఉంది కనుక సోషల్ మీడియా మరియు ఇతర వినోదాలకు దూరంగా ఉండండి. బద్ధకాన్ని వదిలిపెట్టి పట్టుదలతో చదివితే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలరు. ఆరోగ్యపరంగా ఈ యొక్క రాశి వారికి నేడు అసలు నిర్లక్ష్యం ఉండవద్దు. ముఖ్యంగా కడుపు సంబంధిత సమస్యలు, ఎముకల సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. వాతావరణ మార్పు వలన జలుబు, దగ్గు, జ్వరం వచ్చే సూచనలు కూడా ఉన్నాయి కనుక బయట ఆహారం అసలు మానుకోండి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం, దానికి ధ్యానం, యోగా వంటివి చేయడం ఎంతైనా మంచిది. మీ యొక్క దినచర్యలో యోగా, ధ్యానం ఒక భాగంగా చేసుకోవడం ఎంతైనా మంచిది. సామాజిక జీవితంలో నేడు మీరు చెడు సంగత్యానికి సాధ్యమైనంత దూరంగా ఉండాలి. చుట్టూ కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని తప్పుడు మార్గంలో నడిపించే అవకాశం ఎంతైనా ఉంది. వ్యసనాలకు బానిసే వారితో తిరగడం వల్ల మీ గౌరవ మర్యాదలు దెబ్బతినబోతున్నాయి. ఎవరైనా మిమ్మల్ని అనైతిక పనులకు ప్రేరేపిస్తే వెంటనే వారి నుండి దూరం ఉండండి. ప్రయాణాల విషయంలో నేడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రాత్రి వేళ ప్రయాణాలు చేయడం అసలు మంచిది కాదు. రాత్రి ప్రయాణాలకు దూరంగా ఉండడం ఎంతో శ్రేయస్కరం. వాహనాలు నడిపేటప్పుడు అతివేగాన్ని కలిగి ఉండడం ఎంతైనా మంచిది కాదు. అతివేగం ప్రమాదాలకు దారితీస్తుంది. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించడం చట్టపరమైన చిక్కుల్లో పడవచ్చు. మీ ఇంట్లో తలపెట్టిన శుభకార్యాలు కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం ఎంతైనా శ్రేయస్కరం. నేడు ఉన్న ముహూర్త బలం మీ రాశికి అనుకూలంగా లేదు కనుక బయటకు వెళ్ళేటప్పుడు అపరిచితులతో గొడవ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. చిన్నపాటి వాదనలకు పెద్ద వివాదాన్ని అయితే దారితీయవచ్చు. ఇతర విషయాల జోక్యం చేసుకోవడం మీ పనితీరును పాడు చేసుకోవడం మంచిది కాదు కనుక మీరు చేయని తప్పుకు కూడా నిందలు పడాల్సి వస్తుంది. అనుకోని కోర్టు, పోలీస్ కేసులు చిక్కుకునే సమస్యలు కూడా ఉన్నాయి కనుక చట్టపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.
భూమి లేదా ఆస్తి వివాదాలు ఉన్న వాళ్ళైతే ఎటువంటి ఒప్పందాలు చేసుకోవడం అయితే ఎంతైనా మంచిది. మీ జీవితంలో ఒక స్త్రీ వల్ల కొన్ని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఆమె ఇచ్చే సలహా మీకు చాలా మేలు చేయవచ్చు. ఆమె యొక్క ప్రవర్తన వల్ల మీరు కొంత ఇబ్బంది పడవచ్చు. మరోవైపు నేడు మీకు భయంకరమైన వార్త వినే అవకాశం కూడా ఎంతైనా ఉంది. మీ సన్నిహితులకు లేదా బంధువులకు సంబంధించిన వార్త కావచ్చు. ఇది మిమ్మల్ని అయితే తీవ్రమైన మానసిక వేదనకు గురి చేస్తూ ఉంది. ఈ వార్త వల్ల మీరు చేసే పనులపై దృష్టి పెట్టలేరు. అలాగే ఒక పెద్ద ప్రమాదం అయితే పొంచి ఉంది. అది వాహన ప్రమాదం కావచ్చు, శారీరక గాయాలు కావచ్చు. పదునైన వస్తువులతో, నిప్పుతో వ్యవహరించేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రతి అడుగులోనూ దైవనామస్మరణ వేసుకోవడం ఎంతైనా మంచిది. అనవసరమైన సాహస కృత్యాలకు దూరంగా ఉండండి. ఈ యొక్క రాశిగల స్త్రీలకు రేపటి రోజున శారీరక శ్రమ, మానసిక ఇబ్బంది ఎంతైనా ఉంది. వీరు ఈ బాధ్యతల వల్ల విపరీతమైన ఆందోళన అయితే చెందుతూ ఉంటారు. తోటి మహిళలతో అనవసరమైన చర్చలకు, పుకార్లకు దూరంగా ఉండడం ఎంతైనా మంచిది. మీ గౌరవానికి, మీ ఆరోగ్యం పట్ల, ముఖ్యంగా కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, వెన్నునొప్పి పట్ల శ్రద్ధ ఎంతైనా వహించాలి. మీ మంచితనానికి చాలామంది వాడుకుంటూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వారికి దూరంగా ఉండడం ఎంతైనా మంచిది. మీరు ఆందోళన చెందే విషయాలని చాలా తగ్గించుకోవడం ఎంతైనా మంచిది. మీరు పోగొట్టుకునే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. ఈ ప్రమాదం ఉంది కనుక సాయంత్రం వేళల్లో మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య నుండి ఉపశమనం పొందడానికి తప్పకుండా ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠిస్తూ ఉండడం ఎంతైనా మంచిది. శనిదేవాలయం ఆలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల కష్టాలు తగ్గుముఖం పడతాయి. అలాగే పేదలకు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు దానం చేయడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది. రాత్రిపూట ప్రయాణాలను రక్షణ కోసం ప్రయాణానికి ముందే రామరక్ష స్తోత్రం చదవడం ఎంతైనా మంచిది. ఆవేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. సాధ్యమైనంత మౌనంగా ఉండడానికైతే ప్రయత్నించండి. పరిస్థితులు త్వరలోనే అనుకూలంగా మారతాయి. రేపటి రోజున ఒక ప్రత్యేకమైన లక్ష్యం నెరవేరబోతుంది. అది మిమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేయడంపై దృష్టి పెడతారు. మీ బంధువులు కూడా మీకు మద్దతు ఇస్తారు. మతపరమైన స్థలాన్ని అయితే సందర్శించే అవకాశం ఎంతైనా ఉంది. పిల్లలకు స్వేచ్ఛను ఇవ్వకండి. కొంతమందితో కలిసి సమస్యలకు ఎవరు ఇబ్బందులు కలిగించవచ్చు. డబ్బు రాకముందే వెళ్ళవలసిన మార్గాలు అయితే సిద్ధంగా ఉంటున్నాయి కనుక అనవసరమైన ఖర్చులు నియంత్రించండి. మీ యొక్క కృషి వ్యాపార స్థానానికైతే అనుకూలంగా ఉంటుంది. ఆస్తికి సంబంధించిన అవకాశాల ఒప్పందాలు కుదిరే అవకాశం ఉన్నాయి కనుక మీ పనిలో చాలా సీరియస్గా తీసుకోండి. వైవాహిక జీవితంలో మంచి సామరస్యం ఉంటుంది. యువ స్నేహాలు, ప్రేమ అందాలకు అయితే వికసించవచ్చు. అలాగే ఆహారం గురించి చాలా జాగ్రత్త ఎంతైనా అవసరం. అధిక ఒత్తిడిని నివారించండి. రేపటి రోజున మీకు ఒక శుభవార్త అందబోతుంది. కోర్టు విషయాల్లో మీకు విజయం సాధిస్తారు. అలాగే మీ పిల్లల పరిస్థితి కూడా చాలా మంచిగా ఉంటుంది. మధ్యాహ్నం అనుకూలంగా ఉంటుంది. ప్రత్యర్థులను ఆపడంలో మీరు విజయాన్ని సాధిస్తారు. వాహనం యొక్క ఆనందాన్ని పొందుతారు. సహకార అంచనాలు పెరుగుతాయి. సాయంత్రం మీకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ దగ్గరగా ఉన్న వ్యక్తులు సహకరిస్తారు. అలాగే ఆర్థిక ప్రవాహం కూడా మీకు బాగా ఉంటుంది. ఉద్యోగం సంపాదించడానికి మీరు ప్రయత్నాలు చేయవలసినవన్నీ అనుకూలంగా ఉంటాయి. ఉన్నతాధికారులతో సంతృప్తిగా ఉంటుంది. మీ వైవాహిక జీవితం ఎంతో ఆనందభరితంగా ఉంటుంది. ప్రేమలో కొన్ని గొడవలు జరగవచ్చు. స్నేహితుల నుండి మీకు మార్గదర్శకత లభిస్తుంది. చదువులపై ఆసక్తి ఉంటుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టాలు కలగవచ్చు. వివాదాస్పద విషయాలకి మీరు దూరంగా ఉండడం, చిన్న ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉంది కనుక సామాజిక కార్యక్రమాలకు అవకాశం కూడా ఉంది. సాయంత్రం మీకు డబ్బు అయితే చేతికి అందుతుంది. మీ స్నేహితులను కలుస్తారు. మీ మనసు సంతోషంగా రేపటి రోజున ఉల్లాసంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు, పనులు మొదలు పెడతారు. ఉద్యోగం వదిలే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. రేపటి రోజున ఖచ్చితంగా ఎటువంటి వాదనలకైనా సరే మీరు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. మీ మీద నిందలు పడే విధంగా ఏదో ఒక విధంగా మీకు ఒక నింద అయితే రేపటి రోజున పడబోతుంది. ఆ నిందల నుంచి తప్పించుకోవడానికి దైవనామ స్మరణ మీకు అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా మీరు దైవనామ స్మరణ చేసుకుంటూ కుదిరితే దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దైవదర్శనం చేసుకుంటూ నిత్యం దైవ చింతనలో ఉండడం వల్ల ఎంతైనా మేలు జరుగుతుంది. తప్పకుండా మనం చెప్పుకున్న పరిహారాలన్నీ తప్పకుండా చేసి తీరండి. తెలుసుకున్నాం కదండి, ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పరిష్కారాలు చేయాలి, మొత్తం అయితే తెలుసుకున్నాం కదండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.